హలో గైస్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి నిజంగా నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇవాళ మొత్తం కూడా డే చాలా హ్యాపీగా అయింది. సో నాకు టెంపుల్కి వెళ్ళడానికి లేదు, మా ఇంట్లో రిలేటివ్స్ చనిపోవడం వల్ల వెళ్ళడానికి లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. బట్ బయట వరకు నేను తిరిగినప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడా చాలా వైభవంగా కళ్యాణం జరిపించారు. చాలా వైభవంగా అద్భుతంగా అంతే. ఇంకా ఎక్కడ చూసినా అదే సందడి, ఊరంతా నిజంగా కలకల్లాడిపోయిందని చెప్పాలి. అందరూ వెళ్ళి భోజనాలకి కానీ కావచ్చు, అలాగే కళ్యాణానికి కావచ్చు, కళ్యాణం అంతా చూసుకొని ఆల్మోస్ట్ ఎక్కడ ఏ సందులో కూడా విగ్రహం అదే దేవుడి టెంపుల్ లేకపోయినా కూడా కనీసం అంటే విగ్రహాలు తెప్పించో లేకపోతే పటాలు పెట్టో పూజలు చేసి కళ్యాణాలు చేసి ఈ విధంగా భోజనాలు పెట్టేసి అందరూ వచ్చి దర్శించుకోవడం ఇవన్నీ జరిగాయి అన్నమాట. చాలా అద్భుతమైన విషయం చెప్పాలంటే, చాలా బాగా జరిగిందని చెప్పాలి. హ్యాపీ ఫర్ దట్. సో మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉండొచ్చు అనుకుంటున్నా. నాకైతే అద్భుతంగా అనిపించింది. ఇంటి దగ్గర ఇన్ని రోజులు లేకపోయినా కూడా ఈసారి ఫస్ట్ టైం నేను రామనవమికి ఇంటి దగ్గర ఉన్నాను. ఆఫ్టర్ 12 years తర్వాత అనుకుంటా ఇక్కడ ఉండడం ఈ టైంలో. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో మనకు తెలియని శ్రీరామనవమి గురించి తెలియని కొన్ని నిజాలు తెలుసుకుందాం. దానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్తాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 ఉంటాయి. ఆ 10 వరకు నేను చెప్తాను. ఒకసారి మీకు తెలిసింటే ఓకే, తెలియకపోతే నా వీడియో ద్వారా తెలుసుకోండి. ఒక లైక్ చేసుకోండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి, వదిలిపెట్టకుండా. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మొదటిది, నవమి అంటే 9. ఈ తిథి వెనుక ఉన్న అంతు చిక్కని ఒక గణితం, అంటే ఒక మనకి మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్లో 9తో ఏది వచ్చినా, అంటే 9 యొక్క మనం అంటాం కదా, 9 టేబుల్తో ఏది వచ్చినా కూడా 9 ఎక్కంతో, అంటే 9 × 9 81. 81 అంటే 8 + 1 9. అంటే 9 ఎక్కంతో ఏది వచ్చినా, ఏది చేసినా కూడా ఆ ఇంటుతో ఆ వచ్చిన నెంబర్ని మళ్ళీ వచ్చిన నెంబర్స్ని ప్లస్ చేస్తే ఖచ్చితంగా 9 వస్తుంది. సో అలాంటి నెంబర్ 9 అనమాట. సో దీని వెనక చాలా అద్భుతమైన రహస్యం ఉంది. ఏంటి అంటే, శ్రీరాముడు 7వ అవతారమైన 9వ తేదీ నాడు, అంటే ఆ 9 అనే నెంబర్ నవమి అంటారు కదా. సో దీనాడు ఎందుకు పుట్టాడు అంటే, ఈ గణిత శాస్త్రం ఏం చెప్తుంది అంటే, దీని శాస్త్రం ప్రకారం 9 నెంబర్ అనేది సంపూర్ణ సంఖ్య అంట. దాన్ని పూర్ణాంక అని అంటారు. సో 9ని దేంతో కూడా గుణించిన మళ్ళీ ఆ నెంబర్లు 2 ప్లస్ చేస్తే 9 వస్తుంది. సో ఉదాహరణ మనం చెప్పాను ఆల్రెడీ ఇందాక, 9 × 9 81, ఆర్ఎల్స్ 9 × 5 45 ప్లస్ 9 4 + 5 అంటే 9 వస్తుంది. సో ఇలా మనకు 9 అంకెల్లో కావాలంటే చెక్ చేసుకోండి ఏదైనా కానీ. సో శ్రీరాముడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆయన ధర్మాన్ని వీడలేదు, ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు, చెక్కు చెదరకుండా అలాగే కాపాడుకుంటూ వచ్చాడు అని చెప్పడానికి ఈ నెంబర్ అనేది సూచిస్తాను అనమాట, 9 అనేది. సో ఇది ఒక చాలా అద్భుతమైన విషయం. ఇది తెలిసి ఉంటే హ్యాపీ, తెలియకపోతే మాత్రం నా వీడియో చూసారు కాబట్టి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా లైక్ చేసేయండి. అలాగే శ్రీరాముడు జన్మించిన ఆ నక్షత్రం, ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో పంచగ్రహాలు తల వంచిన సమయం అంట. అది ఏంటి అంటే, శ్రీరాముడు జన్మించిన ఆ టయానికి, ఆ సమయానికి అంతరిక్షంలో జరిగిన మార్పులు సామాన్యమైనవి కాదు. సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ సమయంలో ఈ 5 గ్రహాలు తమ అత్యున్నత శక్తితో ఉచ్చస్థితిలో, అంటే ఒకటే చోట అంత శక్తివంతంగా వెలిగి ఒకటే ప్లేస్లో నిలబడిపోయాయంట. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అని చెప్తున్నాయి. సాక్షాత్తు ఆ పరమాత్మ ఈ భూమిపై అడుగు పెడుతున్నాడు అని చెప్పడానికి అదొక గొప్ప ఖగోళ సంకేతం అని ఇప్పటికీ చెప్పుకుంటారు. అలాగే రామ అనేది కేవలం పేరు కాదు, ఇది 3వ నిజం అనమాట. రామనామం ఒక మహామంత్ర రహస్యం. రామ అనే పేరు 2 మహామంత్రాల కలయిక. అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయలో ఉన్న ప్రాణమైన రా అక్షరాన్ని, అలాగే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయలో ఉన్న ప్రాణమైన మా, అంటే మాని తీసుకొని ఆ 2 అక్షరాలని తీసి వశిష్ఠ మహాముని రామ అనే నామకరణం చేశారంట. ఈ 2 మంత్రాల నుంచి ఆ అక్షరాలను తీసేస్తే అవి అర్థం లేనివిగా మారిపోతాయంట. అందుకే ఒకసారి రామనామం జపిస్తే సాక్షాత్తు ఆ శివకేశవులనిద్దరిని ఒకేసారి దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది అని అంటారు మన పెద్దవాళ్ళు. ఇంకొక నెక్స్ట్ 4వ రహస్యం, విశ్వాన్ని మోసిన మాత, 12 నెలల గర్భం కౌశల్యాదేవి ఆ రాముల వారిని తన గర్భంలో 12 నెలలు మోసారంట. సాధారణంగా మన లోకంలో ఏ శిశువు జన్మించడానికైనా 9 నెలల సమయం పడుతుంది. 9 నెలలకు డెలివరీ అవుతారనమాట. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి జన్మకి కారణమైన కౌశల్యాదేవి తన గర్భంలో ఆ శ్రీరాముల వారిని 12 నెలలు, అంటే 6 ఋతువులు మోసిందంట. ఎందుకు అంటే, ఇది వాల్మీకి రామాయణంలో
దీనికి కారణం ఏమని చెప్పారు అంటే, రామాయణంలో ఏమని చెప్పారు, ఆ పరమాత్మ తేజస్సును తట్టుకునేలా ఆ తల్లి గర్భం సిద్ధం కావడానికి అంత సమయం పట్టింది అని చెప్పి ఆ వాల్మీకి రామాయణంలో చెప్పడం జరిగింది అనమాట వాల్మీకి గారు. అలాగే సింధూరం నిండిన భక్తి. మన సింధూరం అనగానే హనుమంతుల వారు గుర్తొస్తారు. ఏ టెంపుల్కి వెళ్ళినా హనుమంతుల వారిని సింధూరంతో నింపేసి కప్పేసి ఉంటారు మొత్తం. అంత ఇష్టం ఆయనకి ఆ సింధూరాన్ని పూసుకోవడం ఒళ్ళంతా. సో మనకి ఈ విషయం తెలియకపోవచ్చు, రహస్యం. ఈ విషయాన్ని నేను చెప్తాను, తెలుసుకోండి. సీతమ్మ వారు తన పాపిట సింధూరం పెట్టుకోవడం చూసి ఇలా అడిగిన హనుమంతుడికి, ఇలా పెట్టుకుంటే, దానికి కారణం అడిగిన హనుమంతుడికి, ఇలా పెట్టుకుంటే నీ స్వామికి ఆయుష్ పెరుగుతుంది అని సీతమ్మ బదులిస్తారంట. ఆ స్వామికి అంత మంచి జరుగుతుంది, అది ఏ పనైనా సరే నా దేహం అంతా పూసుకుంటాను, ఇంకా నాకు ఇంక వేరే ఆలోచన లేదు అని ఆయన ఒళ్ళు మొత్తం ఆ సింధూరాన్ని పులుముకున్నారంట. అంతటి మహాభక్తుడు. స్వచ్ఛమైన భక్తికి చిహ్నము. ఆ ఇంక అసలు హనుమంతుల వారిని చూసుకోవాలన్నమాట. అంత మహాభక్తుడు, అంతటి గొప్ప ఉదాహరణ సెట్ చేసిన భక్తుడు అనమాట. ఆయన భక్తికి ఆయనే సాటి, ఆయన భక్తికి ఎవరు సాటి రారు. అంతటి హనుమంతుల భక్తులం అయితే మనం మాత్రం ఖచ్చితంగా ఆయన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ సింధూరాన్ని పెట్టుకుంటే కూడా మనకు కూడా మంచి జరుగుతారని నమ్ముతారు అందుకే. అలాగే జాబిల్లి పెట్టిన కన్నీరు, ఇది ఒక 6వ నిజం అనమాట. జాబిల్లి పెట్టిన కన్నీరు తుడిచిన ఒంటిమిట్ట. ఒంటిమిట్ట టెంపుల్ గురించి చాలా మంది తెలిసే ఉండొచ్చు, కొంతమంది తెలిసినకపోవచ్చు. మనకు రాయలసీమలో మాత్రం భద్రాచలం లాంటి ఒక పుణ్యస్థలం అనమాట అది. ఒంటిమిట్ట కూడా కొన్ని ఏళ్ళ చరిత్ర ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్, చాలా స్పేషియస్ ఉంటుంది. ఒకసారి మీకు వీలైనప్పుడు వచ్చి దర్శించుకోండి. మా రాయలసీమలో కడప జిల్లాలో ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది ఒంటిమిట్ట ప్లేసు. ఒకసారి చూస్తే మీకే తెలిసిన టెంపుల్ యొక్క వైభవం ఏంటన్నది. అయోధ్యలో అండ్ మన దేశమంతా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం కళ్యాణం జరిపిస్తారు, అంతే కదా. కానీ శ్రీరాముడు పట్టపగలు పుట్టడం వల్ల ఆ వేడుకను చూసే అదృష్టం చంద్రుడికి దక్కలేదని కుమిలిపోయాడంట. ఆ జాబిల్లి బాధను తీర్చడానికి కడప జిల్లాలోని ఒంటిమిట్టలో మాత్రమే చైత్ర పౌర్ణమి నాడు నిండు వెన్నెల్లో ఆ చంద్రుడి సమక్షంలోనే సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిపిస్తారు. ఇది ఒక అద్భుతమైన ఏమంటారు భావుకత అంటే అద్భుతమైన సంఘటన, అద్భుతమైన ఒక వేడుక. ఇలాంటి వేడుకను ఆ రాత్రి టైంలో అన్ని లైట్స్ ఎఫెక్ట్స్ తో అంత అద్భుతంగా అలంకరించి, అక్కడ మన లైట్ అంటే మనకులైన మన నైట్ టైం ఏదైనా లైట్ ఎఫెక్ట్స్ కానీ అలంకరణ కానీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటది. ఇది ఒక అద్భుతమైన నిజం అనమాట. అలాగే ముహూర్తం, అభిజిత్ ముహూర్తం, ఇది ఒక నిజం. ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు కూడా. సాధారణంగా మనం ఏదైనా పూజలు చేయాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేస్తాం. మన హిందూ దేవుళ్ళ ప్రకారం కావచ్చు, ఏదైనా కావచ్చు, పొద్దున కానీ సాయంత్రం కానీ చేస్తాం. కానీ శ్రీరామనవమి రోజు మాత్రం పూజను సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అంటే అభిజిత్ ముహూర్తంలో చేస్తారు. సూర్య వంశానికి చెందిన రాముడు సూర్యుడు నడినెత్తిన అత్యంత ప్రకాశవంతంగా ఉండే సమయంలో జన్మించడమే దానికి కారణం. సో ఇద్దరు సూర్యవంశానికి చెందిన వాళ్ళు కాబట్టి, రాముడు ఆ సూర్యుడు కాబట్టి ఆ టైంలో కళ్యాణం జరిపిస్తారంట. ఇంకొక విషయం ఏంటంటే, మనకు రీసెంట్గా అదే కట్టిన అయోధ్య రామ మందిరంలో కూడా సూర్యతిలకం, యాక్చువల్గా ఆ బాలరామునికి సూర్యతిలకం పడుతుంది, డైరెక్ట్ కిరణాలు వచ్చి ఇక్కడ పడతాయి అనమాట. అది సెట్ చేశారు. చాలా చాలా అద్భుతమైన ఏమంటారు, ఇలాంటివి చాలా చాలా తెలియని నిజాలు ఉన్నాయన్నమాట. చాలా అద్భుతమైన దృశ్యం అది. అయోధ్యలో కొత్తగా నిర్మించారు కదా. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న రామ్లలా అంటే బాలరాముడి నుదిటిపై పడేలా ప్రాచీన ఖగోళ మరియు ఆధునిక నిర్మాణ శాస్త్రాలను మేళవించి ఆలయాన్ని నిర్మించారు. ఇదే అనమాట. ఇది ఒక అద్భుతమైన దృశ్యం. ఇలాంటివి చాలా చాలా రేర్ గా ఉంటాయి, అందులో ఇదొకటి అనమాట. ఇంకొకటి శోభాయాత్ర, రథయాత్ర అంటే మనకు పూరి గుర్తొస్తుంది. అలాంటి రథయాత్ర అయోధ్యలో కూడా జరుగుతుంది. అది కూడా శ్రీరామనవమి రోజున చాలా చాలా అద్భుతంగా, వైభవంగా, చాలా చాలా జనాలు ఎక్కువ మంది వచ్చి గుమికూడి చేస్తారంట, చాలా అద్భుతంగా. మరి అలాంటి దర్శనం కూడా ఒకసారి మనం దర్శించుకోవాలి, ఎప్పుడైనా వీలైతే వెళ్ళి దర్శించుకోవాలన్నమాట, ట్రై చేయాలి. శ్రీరాముల వారు, సీతమ్మ వారు, అలాగే లక్ష్మణుల వారు, హనుమంతుల వారు సమేతంగా ఆ విగ్రహాలను రథంపై ఉంచి అక్కడి నుంచి ఊరేగిస్తారంట. వావ్, ఇంత అద్భుతమైన దృశ్యాలు ఇవన్నీ. మనకు నిజంగా తెలియని నిజాలు కొన్ని ఇంకా అక్కడ జరుగుతుందని తెలియదు ఇప్పటివరకు, నాకు ఇదే తెలిసింది ఇవాళే. అండ్ చైత్రమాసం పానకం వడపప్పు మనకు శ్రీరామనవమి అంటే ఫస్ట్ గుర్తొచ్చేదనమాట. చైత్రమాసపు ఆయుర్వేద ఔషధాలు అంటే ఇవి అంత బాగా మనకి ఈ ఎండలకి, ఈ వేడికి ఇవి పనిచేస్తాయి అనమాట. చైత్ర మాసంలో అంటే ఎండాకాలం మొదలవుతుంది, బాగా గట్టిగా ఎండలు కొడుతున్నాయి. ఆబ్వియస్లీ మనకు మధ్యాహ్నం అయితే శనిగిస్తడి అవుతుంది బయట ఎండలకి. ఈ సమయంలో వడదెబ్బ తగలకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి బెల్లం, మిరియాలు, యాలకలతో చేసిన పానకం
ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. పెసరపప్పుతో చేసే వడపప్పు శరీరానికి చలువ చేస్తుంది. సో ఎంత సైన్స్ ఉంది, ఎంత ఆయుర్వేదం ఉంది, ఎంత హెల్త్ ఉంది ఇందులో. ప్రతి ఒక్క దాంట్లో తెలుసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. మన చరిత్రలో కావాల్సిన నిజాలు దాగి ఉన్నాయి, కావాల్సిన హెల్త్ రహస్యాలు దాగి ఉన్నాయి, కావాల్సిన ప్రతి ఒక్క టైంకి కావచ్చు, ప్రతి ఒక్క సిచ్యువేషన్స్కి కావచ్చు, మన క్యాలెండర్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఒక అద్భుతం అని చెప్పాలి. తెలుసుకుంటే ఒక తరగని చరిత్ర మనది అనమాట. తెలుసుకున్నంత ఉంటుంది. సో ప్లీజ్ అందరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. నా వీడియో ద్వారా ఏమైనా మీకు సమాచారం కొత్తగా తెలిసి ఉంటే ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఏమైనా తెలిసిందా, కొత్త విషయాలు ఏమైనా మీకు తెలియని తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్లో వేసింది అది ఏ విషయం అన్నది. నేను ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాను కదా, ఈ విషయాల్లో ఏది మీకు కొత్తగా అనిపిస్తుంది, తెలియని విషయం, తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే స్కిప్ చేసేయండి. తెలిసిన విషయాలు ఉంటే హ్యాపీ ఫర్ దట్. తెలియని విషయాలు మాకు తెలిసిన తర్వాత కింద కామెంట్లో వేసింది అది ఏం తెలుసుకున్నారన్నది. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. జై శ్రీరామ్.